ఈరోజు C4 మన సమాజం కార్యాలయంలో మన అతిథి మాజీ మావోయిస్ట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పటేల్ వరజక్క మన కార్యాలయంలో ఉన్నారు. ప్రత్యేక ఉద్యమాలు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా అటెంప్ట్ చేయడం కానీ జరిగినాయి, అనేకం జరిగినాయి. మేము ఉన్న టైంలో మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు నన్ను చంపిన పరిస్థితులు ఉన్నాయి. అవి ఒక్కరం చంపడం అనేది ఇప్పుడు ఏమన్నా అనుకుంటారా వాళ్ళ కుటుంబాలను రోడ్డు వేసిన పరిస్థితి? మా పార్టీ కానీ మేము కానీ ఎవరిని ఊరికనే చంపాలని ఎవరం అనుకోలేదు. అదే సుధాకర్ రెడ్డి మీ భర్త తను ఎప్పటి వరకు ఉన్నాడు మావోయిస్ట్ పార్టీలో? 2009లో ఎన్కౌంటర్ వరకు. ఎప్పుడైనా కలిసేదా? అంటే ఒకసారి నల్లమల్లలో కలిసిన. అంటే కామన్ మావోయిస్టులు అందరు లొంగిపోతా అంటే కోర్టులు ఎందుకేసుకొని వస్తారు? బుద్ధి తెలిసిన దాని నుంచి మావోయిజాన్ని నమ్మినాం అందరిని. మావోయిస్ట్ మొత్తం పూర్తి అయిపోయింది అక్క. అది ఎవరో ఒకరి కోసం పుట్టింది కాదు. సమానత్వం వచ్చే వరకు ఆ నక్సల్ బరి ఖచ్చితంగా పల్లె పల్లె తిరుగుకుంటే ఎక్కడికో ఒక దగ్గరికి వస్తుంది. కొంత టైం పట్టదు. ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం చిల్లర స్టేట్మెంట్లు ఇవ్వదు. ఎందుకంటే లేరంటున్నావు నువ్వే. దేశాలను సమాజంలో భాగస్వాములను చేయాలి. ఇంకా జైళ్ళల్లో పెట్టాలని ఇబ్బంది పెడుతున్నా రెడ్డి లాంటి వాళ్ళు కనీసం చనిపోయిన వాళ్ళని ఇంత ఘోరంగా చంపుతారా అన్నదానికి కూడా రెడ్డి అన్న చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఏం వందల మంది ఉద్యమం వైపు పోయేటోళ్ళు లేరు. అలా శవాలు మొన్నటి వరకు అమరత్వం పొంది వాళ్ళు ఊళ్ళకి వస్తుంటే శవాలను వేయడానికి కూడా వాళ్ళకి ప్లేస్ లేదు. వాళ్ళు ఏం కోరుకొని పోయింది? టీఆర్పీ పార్టీలో ఎందుకు చేయలేదు? 10% కూడా లేనోళ్ళు ఇలా రాజ్యాధికారంలో ఉంటున్నారు. మేము ఎంత మందిమో మాకు అంత వాటా కావాలి. ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉంటే 4 ఎకరాలు ఉంటే 4 పంచుకుంటాం ఎకరం. చట్టసభల్లో కూడా ఎవరి శాతం ఎంత ఉన్నదో ఆ శాతం కావాలంటుండు మల్లన్న అడిగేది ఆడేం లేదు. భువనగిరి హెడ్‌క్వార్టర్లోనే మల్లన్న సభ పెట్టాలన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కూడా పునాది భువనగిరి సభని. కాబట్టి సూర్యాపేట భువనగిరి సభలు లాంటి మేము ఏం చేసినా ఒక అమరవీరుల వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ప్రజలకి ఏ సమస్య వచ్చినా పొద్దున్న లేస్తే 7 గంటలకే మల్లన్న ఆఫీసుకి వేల మంది ప్రజలు రాష్ట్రం ఇరువైపులా రావడానికి కారణమే ఉంటుంది. మల్లన్న దగ్గరికి పోతే రాజ్యాంగాన్ని మీరు మావోయిస్టుల చేతిలో పెట్టడం అనేది అంటే మాకు చేత కాదని పెడుతుండ్రా. అంటే ఎన్ని సామాజిక వర్గ వ్యక్తులు మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మల్లన్న కూడా జనం మధ్యలో ఉన్న మావోయిస్ట్ అంటారా? మావోయిస్ట్ ఇప్పుడు నిలబడ్డాన్ని వాళ్ళు పెట్టిన పేరే. C4 మన సమాజం కార్యాలయంలో మన అతిథి మాజీ మావోయిస్ట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పటేల్ వరజక్క మన కార్యాలయంలో ఉన్నారు. అక్క జీవితము ప్రస్తుతం రాజ్యాధికార పార్టీలో అక్క చేస్తున్న కార్యక్రమాల కోసం ప్రజలకు తెలిసే విధంగా మన C4 మన సమాజం చిన్న ఇంటర్వ్యూ చేయాలని అక్కను కోరడం జరిగింది. అక్క దానికి ఇంటర్వ్యూకి సిద్ధమైంది. ఒకసారి అక్కని పరిచయం చేద్దాం. నమస్కారం అక్క. నమస్కారం అక్క. మీరు బాల్యం విద్యాభ్యాసం మీ అంటే గ్రామం ఎక్కడ? భూపాలపల్లి జిల్లా, మరి మండల్ కూడా భూపాలపల్లె, నాగారం అనే గ్రామంలో నేను జన్మించడం జరిగింది 1973లో. 1973లో విద్యాభ్యాసం అక్క? విద్యార్థిగా మాత్రం ఆ అవకాశం నాకు దక్కలేదు. మరి ఒక నిరుపేద కుటుంబంలో, ఒక దర్జీ కుటుంబంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్న టైలరింగ్ చేసేవాడు, మా అమ్మ కూలి పని చేసేది. పేదరికమైన ఒక స్థితిలో మా కుటుంబము, మేము 7 సంతానం. మా అమ్మ మా నాన్న కష్టపడితేనే మా కుటుంబం నడిచేది. ఎవరం కూడా స్కూల్ మెట్ ఎక్కలేదు. అన్న ఒక 7th వరకు చదువుకున్నాడు. అప్పుడు నా చిన్నతనంలో చదువు అంటే మనకు అందని ద్రాక్ష లాంటిది అనేది ఒకటి. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు చదివించడం అనేది కూడా పెద్ద ఎవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకునే కాలం కాదు అది. మా ఇంటి పరిస్థితి ఇంకా అంతకంటే భిన్నం కాబట్టి నేను స్కూల్ మెట్ కూడా ఎక్కలేకపోయినా. మరి మావోయిస్ట్ పార్టీలో చేరడానికి కారణాలు? ఏ సంవత్సరంలో మీరు మావోయిస్ట్ పార్టీలో చేరండి? మావోయిస్ట్ పార్టీ విషయానికి వచ్చే వరకు అప్పుడు 80 దశకంలో, 80 తర్వాత 86 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతం మన భూపాలపల్లి అటు అంతా కూడా అది ఏజెన్సీ ప్రాంతం. అక్కడ పెద్ద ఎత్తున అడవులు ఉండేటప్పుడు అక్కడ అన్నలు కూడా ఆ ఏరియాను బేస్గా చేసుకొని ప్రజల పక్షాన భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, సావుకారులకు వ్యతిరేకంగా, అట్లాగే ఈ సీజనల్గా వచ్చే ఉద్యమాలు, తునికాకు సీజను, ఇట్లాంటి ప్రతి దానికి కూడా ప్రజలకు అండ ఉండి ప్రజల పక్షాన పోరాడిన అన్నల యొక్క స్ఫూర్తితోనే మేము ఆ రోజు ఉద్యమాలు, ఆ రోజు ఆ ఏరియాలో విస్తృతంగా తిరిగే వాళ్ళ అన్నలు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా మన జీవితాలకు దగ్గరగా ఉండడం వల్ల వాటిని చూసి మేము
ఇన్స్పైర్ అయ్యి ఆ రోజు మేము ఉద్యమాల వైపు నడవడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఏదన్నా ఎజెండాతో అంటే ఏదన్నా సమస్యలు మీరు అనుభవించి మావోయిస్ట్ పార్టీలకు పోయిన పరిస్థితి ఉందన్నా, వాళ్ళ మాటలు పాటలతో ఇన్స్పైర్ అయ్యే పాటలు ఒకవైపు అయితే జీవితంలో అతి చిన్న వయసులో బాల్య వివాహం చేయడం జరిగింది నాకు మా ఫ్యామిలీలో. బాల్య వివాహము నుంచి వచ్చిన సమస్యల వల్ల కూడా కొంత నాకు అన్నల అండ అవసరమైంది. ఆయన ఒక నియంతలాగా బిహేవ్ చేసేటోడు, నాకేమో చిన్న వయసు అప్పుడు. ఆ బాల్య వివాహం ఒక ఎఫెక్ట్ వల్లనే నేను ఇంకా ఎన్ని రోజులు ఉన్నా ఇది ఇట్లనే ఉంటుంది పంచాయతీలు గొడవలని లేదు, ఒక మంచి సమాజం సమసమాజ నిర్మాణం కోసం అన్నలు చేస్తున్నది ఒక మంచి పనిగా, నేను చదువుకోకపోవచ్చు డిగ్రీలు, కానీ ఆ రోజున్న నా పరిస్థితికి అనుకూలమైన పరిస్థితి ఆడ కనబడ్డది, మాకు సపోర్ట్ ఆడ దొరుకుతుందని. కాబట్టి ఆ సపోర్టు అవన్నీ నాకు ఆ రోజు అవసరం అనిపించింది. అన్నలు చేసేది బాగుంది సమాజం కోసం, మేము కూడా ఇట్లా పోతే ఇంకా ఏ బాధ ఉండదు అనేది ఒకటి అప్పుడు నాకు నవ్వగా. దాంతో నేను ఉద్యమంలోకి. ఏ సంవత్సరం నేను 85 నుండి ఏ సంవత్సరం వరకు మీరు మావోయిస్ట్? నేను దాదాపు 2000 సంవత్సరం వరకు మరి వివిధ స్థాయిల్లో, అంటే దండకారణ్య ఉద్యమంలో ఫస్ట్ స్టార్టింగ్ నాది భూపాలపల్లి ఏరియాలో మాదేపూర్ దళంలోకి వెళ్ళిన నేను. అప్పుడు జనార్దన్ అన్న కమాండర్గా ఉండేవారు, గాలి బాగయ్య అంటారు, ఇక్కడే మన గూడూరు ఆయనది స్థానికం. ఆ అన్న నాయకత్వంలో అప్పుడు మాదేపూర్ ఏటూరు నాగారం 2 దళాలు ఉండేటి. కొంతకాలం మాదేపూర్ దళంలో తిరిగిన, ఆ తర్వాత ఏటూరు నాగారం దళంలో మా సుధాకర్ రెడ్డి గారు మరి 83-84 ప్రాంతంలోనే ఏటూరు నాగారం దళ కమాండర్గా ఆయన అక్కడికి వచ్చిండ్రు. నేను కూడా 85లో మరి మాదేపూర్ దళంలోకి దళ సభ్యురాలుగా జాయిన్ అయ్యి, ఆ తర్వాత 86లో మరి ఆ పార్టీ ఆమోదంతో మాకు మ్యారేజ్ కావడం జరిగింది. మావోయిస్ట్ మీరు వివాహం చేసుకున్నాం. సుధాకర్ రెడ్డి గారు నేను 86లో, మాది మే 18న మా మ్యారేజ్ అయింది. మే 18. అప్పటికి కూడా మీరు మేజర్ కాకపోవచ్చు. మేజరే. ఆల్రెడీ బాల్య వివాహ ఎఫెక్ట్ తోనే మీరు మావోయిస్ట్లో పోయినా నేను అప్పుడు పోయినా. 86 అంటే దాదాపు ఇంచుమించు ఇంకా అట్లాంటి స్థితిలోనే మళ్ళీ సుధాకర్ రెడ్డి గారితో నా వివాహం. అదే మరి లొంగిపోవడానికి కారణాలక అంటే మీరు 15 సంవత్సరాల తర్వాత మావోయిస్ట్ పార్టీలో ఉండి లొంగిపోవడం అనేది నాకు చాలా, అంటే గర్భసంచి ఆపరేషన్ అవ్వడము, అట్లాంటి స్థితిలో కొంత నేను నడవలేని స్థితిలో అనారోగ్య కారణాల వల్ల మరి చాలా కాలము మేము టెక్ వర్క్లో బెంగళూరులో కూడా అరెస్ట్ అయినాము. అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. అంతకుముందు అంతా కూడా ఇక్కడ చేసినాం. తర్వాత దండకారణ్యంలో కూడా దండకారణ్యోద్యమంలో గడ్చిరోలు జిల్లాలో కూడా మరి సుధాకర్ రెడ్డి గారు కమాండర్గా ఏటపల్లి దళానికి పోయినప్పుడు ఆయనతో పాటు నేను కూడా గోండి భాష నేర్చుకొని అక్కడ కూడా ఒక 3-4 సంవత్సరాలు మేము దండకారణ్య ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. మీరు చేసిన మావోయిస్ట్ పార్టీలో చేసిన ఉద్యమాలు ప్రత్యేకించి ఏమైనా ప్రత్యేక ఉద్యమాలు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా అటెంప్ట్ చేయడం కానీ ప్రత్యేకంగా అంటే మీరు ఉన్నన్ని సంవత్సరాలుగా? మేము ఉన్నన్ని అనేక జరుగుతాయి, అవి నిరంతరం. అవి ప్రజా ఉద్యమాలలో గెరిల్లా ఉద్యమంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మరి పెత్తందారులను ఇలాంటి ఇన్ఫార్మర్ వ్యవస్థ కావచ్చు అలాంటి టైంలో జరిగినాయి, అనేకం జరిగినాయి మేమున్న టైంలో. ఇక ఉద్యమంలో ఉన్నప్పుడు నన్ను చంపిన పరిస్థితులు ఉన్నాయా? ఇక అవి ఒక్కరం చంపడం అనేది జరిగినాయి మేము ఉన్నాం, కానీ అది సందర్భము ఈ టైం అని కాకుండా జనరల్గా మా పార్టీ తీసుకున్న నిర్ణయంలో మేము ఒక భాగస్వాములుగా మేము అది పార్టిసిపేట్ చేసి. మీరు అంటే ఉద్యమంలో అంటే అనేక మంది జీవితాలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మీరు ఇన్ఫార్మర్లు అనే కావచ్చు ఇంక ఇతరులను మట్టుబెట్టిన క్రమంలో ఇప్పుడు ఏమన్నా అనుకుంటారా వాళ్ళ కుటుంబాలను రోడ్డున వేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయని చెప్పి మీకు ఏమన్నా మనసులో? కూడా మా పార్టీ కానీ మేము కానీ ఎవరిని కూడా ఊకనే చంపాలని ఎవరం అనుకోలేదు. ఆ రోజు ఉన్న పార్టీకి మరి తీరని ఒక అన్యాయం చేసిన సందర్భాలు, అప్పుడు కూడా ప్రజాకోర్టులో మాకు అన్యాయం జరిగినా కూడా మేము వెంటనే అట్లా ఎవరిని చంపలేదు. పార్టీ ఎప్పుడు అలాంటి నిర్ణయం పార్టీ చేయదు. కింది నుంచి పై వరకు ఆ సమస్య మీద చర్చించి అది గ్రామ స్థాయికి తీసుకుపోయి గ్రామ కమిటీలలో కూడా చర్చ పెట్టి అప్పుడు ప్రజల ఆమోదం తీసుకున్నాకనే వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని
అనేది ఆడ డిసైడ్ అవుతుంది. ఆ డిసైడ్మెంట్తోనే చేస్తాం తప్ప ఎవరిని కూడా మనం అట్లా చేయలేదు. అది ఒకవేళ నిజంగా దానికి వాళ్ళు బాధ్యులు అయితేనే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి ఇంకా అన్యాయం జరిగిందని అనుకోవడానికి కూడా లేదు. అట్లా అన్యాయంగా మనం చేయలేదు. ఏది న్యాయం అది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అది నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడే జరిగినాయి. పటేల్ సుధాకర్ రెడ్డి మీ భర్త తను ఎప్పటి వరకు ఉన్నాడు మరి మావోయిస్ట్ పార్టీలలో? ఆయన 2009లో ఎన్కౌంటర్ వరకు జైల్లో కూడా ఇద్దరము బెంగళూరులో అరెస్ట్ అయినాం మేము టెక్వర్క్లో. 2092లో అయ్యి నేను ఒక 3 సంవత్సరాలు జైల్లో ఉన్నా. అప్పుడు బాబు ఉండే మాకు ఒక బాబు ఉన్నాడు. బాబు అప్పుడు 1.5 year ఉండే. బాబును కూడా బాబుతో పాటు మేమిద్దరం అరెస్ట్ అయినాం. అరెస్ట్ అయ్యి నేను ఒక 3 years జైల్లో ఉన్నా. సుధాకర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు ఉన్నాడు. నేను చెంచల్గూడ జైల్లో ఉన్నా, ఆయన ముషిరాబాద్ జైల్లో ఉన్నాడు. అట్లా చిన్న బాబును కూడా మేము బెంగళూరులో టెక్ వర్క్లో ఉన్నప్పుడు ఉండని అని మన సేఫ్టీ కోసం అని కూడా పార్టీ ఆమోదంతోనే ఉంచుకున్నాం. ఆ బాబును కూడా తర్వాత మేము అరెస్ట్ అయినాక ఒక 1 నెల రోజులకు జైల్లో బాబు అనారోగ్య సమస్యలు రావడం వల్ల బాబును కూడా ఇంటికి పంపించడం మా బావగారు సుధాకర్ రెడ్డి వాళ్ళ అన్న తీసుకుపోయి పెంచుకోవడం జరిగింది. బాబు ఇప్పుడు అక్కడే ఉంటాడు, లాయరు. బాబు ఇప్పుడు మ్యారేజ్ కూడా ఆగస్టులో చేసినాం. వాళ్ళిద్దరు కూడా మీ బాబు లాయర్. మరి 2000లో మీరు సరెండర్ అయినప్పుడు సుధాకర్ రెడ్డి అన్న ఇప్పుడు పార్టీలో ఉండి 2009 వరకు పార్టీలో ఉండి ఎన్కౌంటర్ చేయబడ్డాం. మరి ఆ 2000 నుండి మీరు జనజీవనంలో ఉన్నారు, ఆయన అడవి బాటలో ఉండేది. ఎప్పుడైనా కలిసేదా? ఎప్పుడంటే ఒకసారి నల్లమల్లలో కలిసిన బయటకు వచ్చినాక నేను చాలా కాలము అడ్డగుట్ట ఏరియాలో ఉండి అక్కడ ఒక చిన్న జిరాక్స్ సెంటరు, తర్వాత బుక్ సెంటర్ పెట్టుకొని అక్కడ నేను సాధారణ జీవితం గడుపుతూ నేను అటు వాళ్ళ కుటుంబానికి కానీ ఇటు మా కుటుంబానికి కానీ ఎవరికి కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. నా లైఫ్ నేను సెట్ అవ్వాలి, నేను సెట్ అయ్యే వరకు నేను నిలదొక్కునే వరకు అని నేను పార్టీని కూడా ఏ రోజు ఎలాంటి ఇది కోరలే. పార్టీ అలా మాకు నేను ఒక ఉద్యమంలోకి పోయే నాటికి నేను ఆహాలు కూడా దిద్దని స్థితి, స్కూల్ మెట్ ఎక్కని స్థితి నుంచి నన్ను పార్టీ తీర్చిదిద్ది నన్ను ఒక రచయిత్రిగా తయారు చేసింది నా ఉద్యమం. కాబట్టి ఉద్యమము ఒక నేర్పిన ఆ చైతన్యంతోనే నేను అడవి పుత్రిక కూడా ఒక నవల రాసిన. ఆ నవల కూడా ఇవాళ మొన్న 2nd ప్రింట్ వచ్చింది. చాలా మంది మార్కెట్లో ఉంది అది అడవి పుత్రిక నవల చదువుతున్నారు. కాబట్టి ఒక మామూలు గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు వర్గంలో పుట్టిన నేను పార్టీ ఇచ్చిన చైతన్యంతో ఒక రచయిత్రిగా కూడా ఎదిగి అనేక పాటలు రాసిన అమరవీరుల మీద మరి ఒక నా జీవిత చరిత్రను కూడా మరి మేము జైల్లో ఉన్న క్రమంలో సుధాకర్ రెడ్డి గారు నేను బాబును ఇంటికి పంపి బాధపడుతున్నప్పుడు మనం బాధపడొద్దు, ఉద్యమము మరి ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి నీ జీవిత చరిత్రను రాయడానికి ట్రై చేయి అన్నప్పుడు నేను ఆ ప్రయత్నం చేసిన. అది ఇవాళ అడవి పుత్రికగా ఆయన సపోర్ట్ తోటి కూడా కొంత టైటిల్స్ అనేకం నాకు ఇట్లా ఉండాలని సజెస్ట్ చేసి కూడా నాకు సహకరించిండ్రు. ఇవాళ అదొక బుక్కుగా నా జీవిత చరిత్రగా ప్రజల్లోకి రావడానికి పార్టీ నాకు అన్ని విధాలు కూడా మరి అండగా ఉంటేనే అది సాధ్యమైందని కూడా ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు 2000 నుండి 2009 వరకు 9 సంవత్సరాలలో ఒకేసారి కలిసింది అంటున్నావు? ఒక్కసారే కలిసినాం. ఎందుకంటే ఆయన కేంద్ర కమిటీ మీరు లొంగిపోయినప్పుడు సుధాకర్ రెడ్డి మరి లొంగిపోవడం వద్దని ఏం అబ్జెక్షన్ చేయాలి అంటే అన్నప్పటికి కూడా నేను అప్పుడున్న అనారోగ్య సమస్యల రీత్యా కొంతకాలం చూద్దామని బయట ఉన్నా. అప్పుడు పార్టీకి ఉన్న పరిస్థితుల రీత్యా నన్ను పార్టీ కూడా కాంటాక్ట్ చేయలేకపోయింది. అట్లాంటి స్థితిలో ఎంతో కాలం అట్లా ఉండలేం కాబట్టి ఇక నా అనారోగ్యం వల్ల ఉండి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొద్దు అనే దాంతో నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఆయన కూడా అయినాక కూడా నన్ను పిలిచి మాట్లాడినరు. అప్పుడు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. నేను ఖచ్చితంగా అందులోనూ ఒక దాంట్లో పాల్గొని పనిచేయాలి అనేది అన్నాడు. అనారోగ్య సమస్య ఉంది కాబట్టి అని అన్నప్పుడు నేను అప్పుడు చేసే స్థితి లేదు. అంటే స్వతహాగా నా కాళ్ళ మీద నేను ఫస్ట్ నిలబడాలి, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఆయన కూడా మాకు పార్టీ నుంచి ఆయన నుంచి నేను ఎలాంటి సపోర్ట్ అట్లా అడగలేదు. మేము ఎన్నడైనా నిక్కచ్చిగా పార్టీ కోసం పనిచేసిన తప్ప పార్టీ నుంచి మాకు ఏమొస్తుంది అని మేము ఎన్నడూ చూడలేదు. సుధాకర్ రెడ్డిని కూడా నా భర్తగా కూడా నా ఇంటి వస్తావా అనో లేదంటే నాకు ఏం సాయం చేస్తావని నేను ఏ రోజు అడగలేదు. మేము ఉద్యమంలో ఎంత నిస్వార్థంగా పెళ్లి చేసుకున్నామో అంతే నిస్వార్థంగా ఉన్నాం. ఒకరికొకరం దూరమైన పరిస్థితుల్లో కూడా అదే భావజాలంతో ఉన్నాం, అట్లనే ఉన్నాం. ఈ రోజు కూడా నా భావజాలంలో మార్పు ఉండదు. నేను టీఆర్పీలు ఉన్నా ఎక్కడున్నా కూడా నేను నా ప్రజల కోసం పోయిన. మీరు పార్టీలో 15 సంవత్సరాలు పనిచేస్తాము, ప్రజా సమస్యలు అంటే కొంతవరకు సాల్వ్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఉందా? ఉన్నది. ఖచ్చితంగా మేము ప్రజలను చైతన్యం చేసినాం, అలాగ అండగున్నాం. ఎన్నో ఆ రోజు అసలు కనీసం ప్రజలకు మినిమం అవకాశాలు లేని పరిస్థితులలో ప్రజలు బతికిన స్థితి. అప్పుడు పెత్తందారులు, దొరలు
ఇట్లా కనీసం కూల్ రేట్లు లేకుండా ఆ రోజున్న సమాజం చాలా దయనీయమైన స్థితిలో ఉండే. ఆ రోజు అన్నలు ఉండబట్టే ఈ రోజు ఈ సమాజం ఎంత చైతన్యం. ఇలా మల్లన్న లాంటి వాళ్ళు ఎంతరో మంది ఇంట్లోకి వెళ్ళి అంటే ఒక్కొక్క చైతన్యంతోనే ఈ తెలంగాణ 2000 సంవత్సరం నుండి 2026 సంవత్సరం 25 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. మీరు మల్లన్న పార్టీలో ఇటీవల జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 26 సంవత్సరాలు మీరు అంటే 26 సంవత్సరాలల్లా నేను 1998-99 మధ్యలో నేను బయటకు వచ్చిన. అప్పుడు వచ్చిన తర్వాత నుంచి నేను ఒక 10-16 సంవత్సరాలు నా సొంత జీవితం నేను ఎట్లా నిలబడాలి అనే దానికి ₹1 చేతుల లేకుండా వచ్చి హైదరాబాద్లో నిలబడి అడ్డగుట్ట ప్రాంతంలో ఉండి ఒక జిరాక్స్ సెంటర్ పెట్టుకొని ఒక బుక్ స్టాల్ పెట్టుకొని అట్లా నేను ఒక 15-16 సంవత్సరాలు నేను నిలబడడం నేను కష్టపడ్డా. ఎవరికి కూడా చేయి దాపలేదు ఇప్పటి వరకు. కుటుంబాలను అంటే కామన్గా మావోయిస్టులు లొంగిపోతే ముందస్తు డంపో లేకపోతే కొన్ని కోట్లు బయట ఉన్న వాళ్ళకి దాచి పెడతారని అంటారు. అదంతా అది కొంతమంది చేస్తారేమో నాకు తెలియదు. చేసిండ్రు అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. మేము మాత్రము మేము అరెస్ట్ అయినాడు బెంగళూరులో కూడా మా కరివేపాకు కొత్తిమీర లెక్కలు కూడా చూసి పోలీసు వాళ్ళు చాలా మమ్మల్ని అప్సెట్ చేసారు. అంటే ఇంత కఠినంగా కూడా ఉంటారా అని. ఒక 2 జతల బట్టలు అంతే, ఇంకేం ఉండయి మా దగ్గర. అంటే ఇంత పెద్ద నాయకుడు పటేల్ సుధాకర్ రెడ్డి అయినప్పటికి కూడా కరివేపాకు లెక్క కూడా రాసిండ్రు అని ఇప్పటికి కూడా నా దగ్గర ఆ బుక్ ఉన్నది. ఎందుకంటే అట్లా పెట్టుకున్నా నేను. అంటే కామన్గా మావోయిస్టులు అందరూ లొంగిపోతా అంటే కోర్టులు వెనకేసుకొని వస్తారు, లేకపోతే మావోయిస్టులకు సంబంధించి జనం మధ్యలో ఇన్ఫార్మర్లు ఉంటారు. కానీ మేము బుద్ధి తెలిసిన దాని నుంచి మావోయిజాన్ని నమ్మినాం కాబట్టి ఆ భావజాలాన్ని దాన్ని ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేదు. ఎక్కడ కూడా దానికి నేను సరెండర్ కావచ్చు, నా అనారోగ్య పరిస్థితుల్లో నేను రావచ్చు, కానీ నేను నా కన్న తల్లి కంటే గొప్పదైన పార్టీని మాత్రం ఏ రోజు నా శరీరం నుంచి వేరు పోదాలి. నేను ఏంటని ఉండని నేను ప్రజల వాయిస్గా ఉంటా. అది నాకు ఎందుకంటే నేను ఊగా ఉండడం నాకు నచ్చదు. ఇవాళ ఈ పరిస్థితి లేదు, ఇంకో పరిస్థితి ద్వారా నేను ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలని చూస్తా తప్ప నాకు ఇంకో ఉద్దేశం ఏం లేదు. అది ఏదున్నా పార్టీ యొక్క భావజాలం అది గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. లొంగిపోయిన తర్వాత పోలీస్ ఇబ్బందులు ఏం జరగలేదు అంటారు. ఇక అడగుటలు ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగినాయి. ఆయన లోపల ఉండి నేను బయట ఉన్నప్పుడు ఏడేది జరిగినా నన్ను పిలిచేది. కానీ ఆ తర్వాత ఆయన అమరత్వం తర్వాత నాకు ఇక అలాంటి అంటే తను చనిపోయినాక డెడ్ బాడీ మీకు అప్పచెప్పారు. అప్పచెప్తే మా ఊర్లో సొంత ఊర్లో రావుల చెరువు, కుర్తి రావుల చెరువు గద్వాల మేము అంత్యక్రియలు అక్కడే చేసినాం. ఇప్పుడు అక్కడ పెద్ద స్తూపం కట్టిరు మా తోట దగ్గరనే సుధాకర్ రెడ్డిని. ఇప్పుడు అంటే సుధాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి మీకు సత్సంబంధాలు అయితే ఉన్నాయంట. అవి నిరంతరం ఉంటాయి. వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా అట్లా చూడలేదు. నేనే నా భావజాలం కోసం నేను బయట ఉంటున్నా. వాళ్ళు బాబుని జాదిండ్రు మా బావ వాళ్ళు. నేను 1 సంవత్సరంన్నర బాబు ఉట్టిగానే పెరిగాడు. వాళ్ళు ఎంతో శ్రమపడి నా పిల్లగాన్ని సాది పెద్ద చేసి ఈరోజు మొన్న అందరం కలిసి కూడా మేము సమిష్టిగా మ్యారేజ్ కూడా అందరి సమక్షంలోనే మేము చేసినాం. బావ వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మ్యారేజ్ చేసినాం. వాళ్ళు హ్యాపీగా గద్వాల్లో ఉంటున్నారు ఇద్దరు. మా కోడలు సాఫ్ట్వేర్, బాబు గద్వాల్లోనూ. ఇప్పుడు టీఆర్పీ పార్టీలో చేరారు కదా, అంటే ఏం ఉంచుకొని అంటే ఏ ఉద్దేశంతో పార్టీలో చేరుండు? నాకంటూ వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవాళ ప్రస్తుత పరిస్థితులలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఎవరు వచ్చినప్పటికి కూడా ఈరోజు ప్రజలకు న్యాయం జరగట్లేదు. ప్రజా ఉద్యమాలను ప్రశ్నించే వాళ్ళను లేకుండా చేస్తున్న పరిస్థితి ఇవాళ బీజేపీ నియంత పాలన మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒక కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని కట్టబెట్టడం కోసం ఇవాళ బీజేపీ పడుతున్న తపన మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు గత కొంతకాలంగా ఇవాళ మావోయిస్ట్ ఉద్యమాన్ని కూడా లేకుండా చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మాకు ఏ భావజాలం ఉన్నప్పటికీ ప్రశ్నించే గొంతులనే లేకుండా ఈ సమాజంలో చేయాలని ఈ రోజున్న పాలక వర్గాలు అందరూ కూడా ఇంచుమించు సరే ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ కొంచెం మా పట్ల సానుకూలంగా ఉన్నదని అనుకుంటున్నారేమో అందరు, కానీ ఒకప్పుడు కాంగ్రెసే ఉండే. ఎప్పుడు కూడా మావోయిస్టుల మీద ఏ పార్టీ ఉన్నా అది చేయాల్సిన పని అందరు చేసిండ్రు. ఇవాళ కొంచెం బీజేపీ ఇంకొక దూకుడుగా ముందుకు పోయి ఇవాళ మా పార్టీని లేకుండా నిర్మూలించడానికి కూడా మొత్తంగా కూడా వెనకాడలేదు. ఇలా దండకారాన్ని అంతా కూడా ఖాళీ
దాడి చేసిన పరిస్థితి అందరిని పిల్లలు మావోయిస్ట్ మొత్తం పూర్తి అయిపోయింది అక్క, ఇంకేమైనా ఉందా దాన్ని? అది ఎప్పటికీ ఎవరు కూడా దాన్ని పూర్తి చేయలేరు. అది ఎవరో ఒక్కరి కోసం పుట్టింది కాదు. మార్క్సిజం అనేది ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోయినాడే ఆ మార్క్సిజం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తుంది అసలు మావోయిస్టులే లేరు అడవిలలో. వాళ్ళు చెప్తారు, వాళ్ళు అనేకం చెప్తారు. వాళ్ళు చెప్పినవన్నీ నిజం అనుకుంటే ఇక్కడ ఎవరు కూడా నమ్మడానికి లేరు. మేము కూడా నమ్మం దాన్ని. ఎందుకంటే ఈ సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు, దోపిడీ అణచివేతలు ఉన్నంత వరకు, సమానత్వం జరగనంత వరకు ఈ సమాజంలో మార్క్సిజం సజీవంగా ఉంటుంది. నక్సల్ బరి ఏడికి పోదు. సమానత్వం వచ్చే వరకు ఆ నక్సల్ బరి ఖచ్చితంగా పల్లె పల్లె తిరుగుకుంటే ఎక్కడికో ఒక దగ్గరికి వస్తుంది. కొంత టైం పట్టవచ్చు, కానీ మేము ఒక ప్రశ్నించే గొంతులుగా ఈరోజు ఉద్యమాలు దెబ్బతిన్న స్థితిలో నా పర్సనల్ ఎవరు ఇప్పుడు పార్టీలు అందరూ ఉంటారు, ఇంకుండొచ్చు లోపల బయట ఉండొచ్చు, వాళ్ళు లేరంటారు, ఎన్నుకుంటారు జరుగుతున్నాయి. ఇంకా జైళ్ళలో ఉన్న వాళ్ళను విడుదల చేయట్లేదు. మరి లేదన్నప్పుడు వదిలేయాలి కదా. అదైతే మినిమం ఎవరైనా ఒక మనిషి, ఒక పార్టీ, ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి చిల్లర పద్ధతులు, చిల్లర స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఎందుకంటే లేరంటున్నావు నువ్వే. లేరన్నప్పుడు ఇక వాళ్ళని లేకుండా నువ్వు క్లోజ్ చేసి వాళ్ళని సమాజంలో భాగస్వాములను చేయాలి. కానీ ఇంకా జైళ్ళల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి కూడా ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు కనీసం చనిపోయిన వాళ్ళని ఇంత ఘోరంగా చంపుతారా అన్నదానికి కూడా మాట్లాడి, కొంచెం ఆవేశంగా మాట్లాడిన దానికి కూడా ఇన్నారెడ్డి అన్న ఇలా జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇన్నారెడ్డి అన్నను తప్పకుండా మరి అందరు కూడా కొంత అన్నకు సపోర్ట్ చేసి ఆయన బయటకు వచ్చేటట్టు కూడా చేయాలి. ఇలా ప్రశ్నించే ఎవరినైనా ఆయన మాటలు మావోయిస్టులను ప్రేరేపించి మళ్ళీ యువత ఆకర్షణకు లోన్ అవుతుందేమో అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉప చట్టం కింద కేసు పెట్టి జైలేసిందని. ఎవరు ప్రేరేపించినా ఎవరు ప్రేరేపించబడరు. ఆ పరిస్థితులే మనిషిని ప్రేరేపింపజేస్తాయి. అంతే. ఇంకా ఇన్నారెడ్డి అన్న చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఏం వందల మంది ఉద్యమం వైపు పోయేటోళ్ళు లేరు. అది వాళ్ళకి కూడా తెలుసు, లేకుండా చేస్తానమని తెలుసు. కానీ మళ్ళీ దీన్ని పుట్టనీయద్దు, మళ్ళీ వీళ్ళని ప్రశ్నించనీయద్దు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం అది తప్ప వాళ్ళు ఎవరో ఒక ఇన్నారెడ్డి అన్న మాట్లాడితే మళ్ళా ఏదో జరుగుతుంది అనేది అయితే ఇక్కడ వాస్తవం కాదు. వాళ్ళు మొత్తమే లేకుండా మాట్లాడకుండా చేస్తే ఇది లేకుండా అవుతుంది అనుకుంటారు. కానీ సమస్య మూలాలను తెలుసుకొని ఈ సమాజంలో ప్రజలు ఏ సమస్య ఎదుర్కొంటున్నారు దాని పరిష్కారం దొరికినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మావోయిజం ఎందుకు పుట్టాల్సి వచ్చిందో కూడా అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. కానీ వాళ్ళు అటువైపు ప్రయత్నమే లేదు కదా. ఎవరైనా చర్చలు జరుపుకుంటారు, ఉగ్రవాద ముఠాలతో చర్చలు జరిపిన చరిత్ర ఉన్నది మన ప్రభుత్వానికి. మరి మావోయిస్టులు అయితే అలాంటి వాళ్ళు కాదు కదా. ఈ సమాజం ఒక సమాజ నిర్మాణం కోరుకున్నారు వాళ్ళు. వాళ్ళ శవాలు మొన్నటి వరకు అమరత్వం పొంది వాళ్ళు ఊళ్ళకి వస్తుంటే మనం చూసినాం. ఎంత బాధాకరం అంటే వాళ్ళు ఏడ ఏమి కోరుకున్న వాళ్ళు కాదు. ఇంటికి వస్తే వాళ్ళకి కనీసం వాళ్ళ శవాలను వేయడానికి కూడా వాళ్ళకి ప్లేస్ లేదు. రోడ్ల మీద టెంట్లు వేసిన పరిస్థితి మీరు అది ఎంత దయనీయమైన స్థితి. వాళ్ళు ఏం కోరుకొని పోయారు ఇవాళ ప్రజల పక్షాన. వాళ్ళు చివరి క్షణం వరకు పోరాడి. సుధాకర్ రెడ్డిది అయితే ఆ వాసన వచ్చింది. శవం కూడా, శవాలు ఒక్కొక్క శవం మీద మోడెం బాలకృష్ణ అయితే పైకి పురుగులు కూడా వచ్చినాయి. అంటే అలాంటి ఎంత ఘోరంగానంటే అట్లాంటి బిహేవియర్ ఇలా కేంద్ర ప్రభుత్వం చేసింది నక్సలైట్ల విషయంలో. అది చాలా బాధాకరమైన విషయం. అది ఆ ఉద్యమాన్ని అలా చేయడము, ఇట్లా చంపడం అనేది ఏదైనా కూడా ఒక మనిషిని రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం మేము మిమ్మల్ని లేకుండా చేస్తాం అనే మాట కాళ్ళ మీద కొన్ని లక్షల కేసులు పెట్టినా తక్కువనే. కానీ దానికి వాళ్ళు ఎన్ని మాట్లాడినా అలా మాపైతున్నాయి. మనం కనీసం గిట్లా చంపుతారా అని ఇన్నారెడ్డి ప్రశ్నిస్తే కేసు అవుతుంది. అంటే ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉందో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చదివితే బాగుంటుంది రాజ్యాంగాన్ని అని నా అభిప్రాయం. రాజ్యాంగాన్ని చదివినోడు కూడా రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కానీ వీళ్ళు మళ్ళొకసారి ఇప్పుడు వాళ్ళు చదవలే. ఎవరు వాళ్ళు చదవకనే మొన్న వచ్చిన నక్సలైట్లకు ఇస్తారు రాజ్యాంగాన్ని. ఇక మాతో కాదు, మీరు ఈ రాజ్యాంగాన్ని అమలు చేయండి అని ఇస్తున్నారు అని నాకు అనిపించింది. సోను వాళ్ళు ఆయన రోజు ఆ రాజ్యాంగం కాబట్టి ఇది ఏం సూచకము? ఇది రాజ్యాంగాన్ని మీరు మావోయిస్టుల చేతిలో పెట్టడం అనేది అంటే మాకు చేత కాదని పెడుతుర్రా, మరి ఏం చేయమని పెడుతుర్రో మాకైతే అర్థం కాలేదు. నేనైతే అట్లా అర్థం చేసుకున్నా. మాతోనైతే లేదు ఈ రాజ్యాంగం అమలు చేయడం, ఇక మీరన్నా వచ్చి చేయండి అని అంటున్నారు అని నాకు అనిపించింది. టీఆర్పీ పార్టీలో ఎందుకు చేయలేదు, ఏ లక్ష్యంతో చేయలేదు? టీఆర్పీ పార్టీ అనేది అలా ఒక ఉమ్మడి ప్రజలైన బీసీ అంటే మళ్ళీ మీరు క్యాస్ట్ అనుకోకండి, అది ఒక బ్యాక్వర్డ్ క్లాస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపితే అది ఒక బ్యాక్వర్డ్ క్లాస్. ఆ క్లాస్కు సంబంధించిన
వాళ్ళను చట్టసభలకు తీసుకుపోవడమే ఇవాళ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఇవాళ మనకు ఏర్పడి కనీసం ఒక 6 months 7 months అవుతుంది. ఈ 7 నెలల్లో ఏ పార్టీ కూడా ఇంతగానము ప్రజలల్లో పోలేదు నాకు తెలిసి. అంటే అది పెట్టి 7-8 నెలల్లోనే ఇవాళ మనం ఎన్నో సభలు పెట్టినాం, ఎంతో మంది కూడా జైనింగ్లు అవుతుండ్రు. ఎందుకంటే ఇవాళ ఒక 60 పైన ఉన్న బీసీలు, 60% పై ఉన్న బీసీలు ఈ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి పదవికి వాళ్ళు ఇవాళ నోసుకోలేదు. ఇంకా కొన్ని కులాలు అయితే కొన్ని వందల వేల కులాలుగా విడగొట్టి మనల్ని ఇవాళ వాళ్ళు ఒక 10% కూడా లేనోళ్ళు ఇవాళ రాజ్యాధికారంలో ఉంటున్నారు. కాబట్టి ఎంతమందిమో మాకు అంత వాటా కావాలి. ఒక ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉంటే 4 ఎకరాలు ఉంటే 4 పంచుకుంటాం ఎకరం. మరి చట్టసభల్లో కూడా ఎవరి శాతం ఎంత ఉన్నదో ఆ శాతం కావాలంటుండు మల్లన్న అడిగేది ఆడ ఏం లేదు. ఇవాళ ఇంకో పార్టీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది? మీరు కరెక్ట్ రాజ్యాంగాన్ని అమలు చేసి ఇవాళ పార్టీ అవసరం లేదు కదా. మరి తెలంగాణని కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఎంతోమంది విద్యార్థి అమరవీరులు ఇవాళ ఈ ఉద్యమంలో అమరత్వం పొందారు. మన పిల్లలే, బీసీలే, ఎండ్ల చూసినా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఏ ఉద్యమంలోనైనా అమరత్వం చెందుతుండ్రు. అమరులు మనమవుతున్నాము, మన త్యాగాలు అవుతున్నాయి, అల్లయ్య భోగాలు అవుతున్నాయి. కాబట్టి ఇలా ఎవ్వరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్కరు చచ్చిపోయారా? మరి ఎల్మోళ్ళు చచ్చిపోయారా? రెడ్డోళ్ళు చచ్చిపోయారా? ఎవరు చచ్చిపోలే. మరి ఎందుకు మన పిల్లలే చస్తున్నారు అంటే రెచ్చగొట్టి మనోళ్ళని జావగొట్టి వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఇక నుంచి అది చెల్లదు అంటున్నాడు మన మల్లన్న. ఎందుకంటే ఎంతకాలం ఇట్లా చేద్దాం, మనము ఇకనైనా మనం మేలుకుందాం. మన 93% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతున్నారో వాళ్ళు రాజ్యాధికారంలో పోవాలి, వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి. అది దక్కినప్పుడే సమాజ నిర్మాణం ఏర్పడుతుంది అనేది ఒక మల్లన్న వాయిస్. ఇవాళ మల్లన్న తీసుకున్న స్టాండ్కు కూడా అందరు కూడా ఇవాళ రాజ్యాధికార పార్టీ అని ఎందుకు పెట్టిండు మల్లన్న పేరు అన్నప్పుడు ఒక వర్గానికి కాకుండా ఇవాళ మనం బీసీ పార్టీ అని పెడితే బీసీలకే అంటారు. అది అందరికీ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒకటి అందరికీ అర్థం కాదు. కాబట్టి ఇవాళ ఆ బహుజనంలో ఎవరైతున్నారో ఈ 93% ఉన్న ఈ క్లాసు వీళ్ళు రాజ్యాధికారానికి పోవాలి. ఒక చట్టసభలకు వెళ్ళి పోని కులాలు కూడా ఇలా మన బీసీలలో ఉన్నారు. ఒక లెక్కకు లేని కులాలు ఎవరన్నా ఉన్నారా అంటే బీసీలే. కాబట్టి ఇంత దారుణమైన విధంగా ఇవాళ బీసీ కులాలను అణగదొక్కుతున్న ఈ పాలక వర్గాలకు ఇవాళ మల్లన్న ఒక్కడే కరెక్ట్ అనేది అలా మనం చెప్పుకో. మల్లన్న సొంత బీసీల కోసం పార్టీ పెట్టినా లేకపోతే బీసీల కోసం ఒక పార్టీ పెట్టాలని కాంగ్రెస్ కానీ బీజేపీ అని పెట్టించిందంటారా? అట్లాంటిది ఏం లేదు. మల్లన్న ఖచ్చితంగా కూడా కాంగ్రెస్లకు, బీజేపీలకు అన్నిట్లో పోయిండు అనేది ఒక చర్చ పెద్దగా ఉన్నది. అది ఏ పరిస్థితులలో ఇవాళ నేను మల్లన్నని బీజేపీ ప్రభుత్వం పార్టీ పెట్టించిందని కొందరు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న బయటికి పంపించి మల్లన్నకి పార్టీ పెట్టించిందని కొందరు అంటున్నారు. అసలు దాంట్లో ఏది వాస్తవం? ఖచ్చితంగా కూడా ఇవాళ మనము ఇప్పుడు ఒక మన వర్గాలలో ఒకరు ఎదుగుతున్నారంటే దాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు వీళ్ళు. ఇవాళ మనం అది అన్నిట్లలో చూస్తున్నాం మనం. కాబట్టి మల్లన్నను కూడా ఆ రకంగా ఇవాళ టార్గెట్ చేయడం కోసమే వాళ్ళ పదాలు వాడుతున్నారు. మల్లన్నతో మేము కూడా చాలా విషయాలలో మేము ఉద్యమకారులుగా మాట్లాడినాం. మరి మేము ఆయన మీడియా ముఖంగా కూడా మనం హైదరాబాద్లో చాలా సందర్భాలలో మల్లన్న మాట్లాడిండు. ఎందుకంటే ఏ పరిస్థితులలో ఆ రోజున్న కేసీఆర్ పరిపాలనను ఆయన ఎండగట్టడము, నిలదీయడము, ప్రశ్నించడం వల్లనే ఆ రోజు మల్లన్న మీద దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగిన సందర్భంగానే మల్లన్న ఆ నిర్ణయం తీసుకొని కనీసం ఆయన భార్య కూడా ఆందోళన పడి మరి బీజేపీ కాడికి పోవడం, ఆయన ప్రాణ రక్షణ కోసం ఎవరైనా చేస్తారు. ఇలా అడవిలా అన్నలను నిలవడలేని పరిస్థితి చేసినాడు. ఇప్పుడు మనం ఏం చేసినాము? ఆత్మరక్షణ కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా ఈటెల రాజేందర్ ఉన్నాడు, టీఆర్ఎస్ లో ఇబ్బంది జరిగినప్పుడు ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన ఉనికిని కాపాడుకోనికి ఆయన ఎవరెవరో ఓ లక్ష్యంతో పోతున్నారు. కానీ అన్న మాత్రం ఖచ్చితంగా మల్లన్న గారు ఆయన ఒక ఆత్మరక్షణకు పోయిండు. వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. అక్కడే స్థిరపడి వీళ్ళలాగా ఉన్నాడు అనుకో, మనం అప్పుడు మల్లన్న ద్రోహి అనవచ్చు. కానీ ఇలా మల్లన్న వెంటనే యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆయన ఇళ్ళకు పోకముందు ఎమ్మెల్సీ ఉన్ననాడు
కూడా ఆయనకు ఎమ్మెల్సీగా పోటీ చేసినాడు, స్వతహాగా చేసినాడు ఆయన. అప్పుడు కూడా ఆయనకు 1,60,000 ఓట్లు. మరి ఆ 1,60,000 ఓట్లు మల్లన్న మంచోడు కాకపోతే ఎడ్యుకేటెడ్స్ అయితే వేయరు కదా, ఒక చదువు సంధ్య రానోళ్ళు ఎవరన్నా అయితే వేస్తారు. కానీ అలా ఒక ఎడ్యుకేటెడ్స్ కూడా మల్లన్నకు 1,60,000 మంది సపోర్ట్ చేసిర్రంటే మల్లన్న ఒట్టిగానే ఈ రాజకీయాల వైపు వచ్చిండు, ఏదో ఆషమాషి వచ్చిండు అని అనడానికి లేదు. ఆయన ఎవ్వరూ బీజేపీకో కాంగ్రెస్కో అమ్ముడు పోవాల్సినంత అవసరం లేదు మల్లన్నకు. అట్లా పోవాలనుకుంటే ఎప్పుడో పోయి ఆయనకు సరిపోయే అంత బతికే అంత లేక ఏం లేడు. ఆయనకైనా సెటిల్డ్, ఆయన ఎట్లయినా బతకగలడు. మీడియా పెట్టుకున్నాడు, చాలా కాలంగా మీడియా తరపున వచ్చాడు. కాబట్టి ఇదంతా ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఆయన ఏదో ఎవరి దగ్గర అమ్ముడు పోయి బతకాల్సినంత అవసరం లేదు. సేఫ్టీ కోసం పోయిండు, యూటర్న్ అయ్యిండు. అట్లనే సరే మనకంటూ పార్టీ ఉండాలి అని మన కాంగ్రెస్ కూడా ప్రజాపాలన అంటుంది, అదంటుంది కాబట్టి సరే కలిసి ప్రయాణం చేద్దాం, మనం వ్యక్తులకి ఎందుకు ఉండాలి అని ఆలోచన చేశాడు. చేసినప్పుడు ఆడ కూడా మనకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి మనోళ్ళకు. కొందరేమో ఆడే బానిసలై బతికేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ నా స్వభావం అది కాదు కాబట్టి ఆయన వెంటనే యూటర్న్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాడు. అయితే గెలవడానికి అందులో పోయిండు అనేది ఇది తప్పు. గెలవడానికి పోవడానికి అప్పటికే 1,00,000 చిల్లర వచ్చినాయి కదా, గెలవడానికి ఆడికి ఎందుకు పోతాడు, ఇంకా కొద్దిగా ట్రై చేస్తే ఆయనతో గెలుస్తాడు. కానీ ఒక పార్టీ కూడా ఉండాలి మనకనే భావంతో పోయి ఉంటాడు. కానీ అక్కడ కూడా మనకు ఎలాంటి గౌరవం లేదని తెలిసిన మరుక్షణం ఆ గౌరవం లేకుంటే ఉండని వాళ్ళు ఉంటారు కొందరు. మనకి ఎంత అవమానం పడ్డా బానిసల్లాగా ఉండేటోళ్ళు ఉంటారు. అందులో ఆ గౌరవాన్ని ఏమాత్రం కూడా అగౌరవాన్ని తట్టుకోలేని మల్లన్న బయటకు వచ్చిండని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రశ్నించేటోడు ఒంటరిగానే ఉంటాడు. ప్రశ్నించేటోడిని ఎవరు కూడా అప్సెట్ చేయరు. ఎందుకంటే ప్రశ్నించేటోడు ఉండొద్దు కదా ఈ సమాజం. కాబట్టి మల్లన్న ప్రశ్నే జీవితంగా బతికిండు కాబట్టి ఆయన ఎలా ఉండలేకపోయాడు. ఇప్పుడు మల్లన్న రాజ్యాధికార పార్టీ పెట్టి ఎమ్మెల్సీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ అయ్యి రాజ్యాధికార పార్టీ పెట్టి ఇప్పుడు ప్లేస్ కౌన్సిల్లో అంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు, బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మల్లన్న ఒక్కడే అటు బీజేపీని కాంగ్రెస్ని బీఆర్ఎస్ని తిరుగుతాయంటే మల్లన్న పైన దాడులు జరుగుతాయని అని కూడా దాడులు జరిగినా మల్లన్న ఎన్నడూ కూడా ఆ దాడులకు భయపడలే. ఒక టీఆర్ఎస్ బలంగా ఉన్ననాడే ప్రశ్నించి ఆ దాడులకు వెళ్ళి బయటపడడానికి చిన్న పొరపాటు జరిగింది. అలా అది కూడా అలా భార్య వాళ్ళంతా టెన్షన్ ఉంటుంది మహిళలకి, ఇంట్లో ఏమైపోతాడో అనే దాంతో కూడా వాళ్ళు టెన్షన్లో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆయన వీళ్ళు ఏదో చేస్తారనే భయానికి ఇంకొక వెళ్ళిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో మల్లన్న పొద్దున అక్కడ క్యూన్యూస్ మీడియా వేదిక కావచ్చు, మల్లన్న కౌన్సిల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, మల్లన్న ఏదన్నా ప్రస్తావిస్తే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం దొరికే పరిస్థితి మన రాష్ట్రంలో కనబడుతుంది. ఎందుకంటారంటే ఒకప్పుడు చిన్న సమస్య వచ్చినా అన్నల కాడికి పోయటం. కానీ ఇలా ఈ సమాజంలో ప్రజల సమస్యలను పట్టించుకొని పరిష్కరించే పాలకుడు లేడు. లేకపోవడం వల్ల ప్రజలు కూడా మాకు ఎక్కడ పోతే సమస్య పరిష్కారం అవుతుంది. పోలీస్ స్టేషన్లు చూడండి, వ్యవస్థ మొత్తం కూడా ఒక దయనీయమైన స్థితిలో ఉన్న తెలంగాణ సమాజం. కాబట్టి తెలంగాణనే కాదు, రాష్ట్రం దేశం అంతటా కూడా ఏమీ లేదు. ఖాళీ ఓట్లు కొనడం, అమ్మడము, గెలవడం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, ఈ దేశాన్ని మొత్తం కూడా కార్పొరేట్లకు కట్టబెట్టు. ఇది తప్ప ఇక్కడ ఏ పరిపాలన లేదు. వాళ్ళు గెలిచే వరకే వాగ్దానాలు, గెలిచిన తర్వాత అవి తుంగలో దొక్కుతుండ్రు. ఏవో 1-2 నామకే వాస్తే పెడుతుండ్రు, అవి కూడా అమలు కాక చెప్పులరిగేలాక తిరుగుతారు. కాబట్టి ఇన్ని సమస్యలు ప్రజలకు ఏ రకంగా కూడా వాళ్ళను సోమరిపోతులను చేయడము, వాళ్ళకి ఏది కూడా ఒక ఆలోచించుకునే శక్తి లేకుండా చేస్తున్నారు. ఈ మందు కావచ్చు, బెల్ట్ షాపులు. నెక్స్ట్ మేమైతే ఖచ్చితంగా మేము ఒక రాజ్యాధికార మహిళా అధ్యక్షురాలుగా నెక్స్ట్ మేము బెల్ట్ షాపులో సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే బెల్ట్ షాపులు నిర్మూలన జరుగుద్దంటారా? బెల్ట్ షాపులు, మందు షాపులు అంటలేను. అదే బెల్ట్ షాపులు నిర్మూలన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అన్నది. అది చేయకపోతే ప్రజలు ఎట్లా అలా ఆమోదిస్తారు? మళ్ళీ ఆ ప్రభుత్వమే ఇప్పుడు మందు అమ్మకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదా? వాళ్ళే చెప్పిండ్రు, స్వయంగా ఎక్సైజ్ శాఖనే గ్రామాలలో బెల్ట్ షాపులలో మందు అమ్మడానికి కృషి చేస్తున్న పరిస్థితి కదా. నిజం, అది ఉన్నది. కానీ దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా దానికి ఒక క్రమబద్ధీకరణ, ఒక పద్ధతి పాడేదని ఉంటుంది. ఇవాళ మరి విజయ్ మందు షాపులను మొత్తం
కోసమే లేకుంటున్నాడు పెట్టనంటూ. పెట్టాలి. మరి ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడని అనుకుంటున్నారు మీరు? అంటే మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం పూర్తిగా మంది అమ్ముతేనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉందని స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితులలో ఉంది కదా. ఎందుకున్నదంటే అది ఎంతకాలం అయిన ఇక్కడ ఒక తెలంగాణలో ఏంటంటే అందరినీ తాగుబోతులను చేసి వాళ్ళు పరిపాలన చేయాలనుకుంటారు. మొత్తంగా మనోళ్ళను మత్తులు ఉంచాలి. మత్తులు. ఎలక్షన్ టైంలో అదే పరిస్థితి. రోజు కూడా పల్లెటూళ్ళల్లో ఆ బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉన్నది. మీరు బాగు చేయాల్సింది బాగు చేయలేకపోగా ఉన్న వాళ్ళను కూడా ఆగం చేస్తున్నారు మీరు కుటుంబాలను. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారిని ఈ గ్రామాలలో నడిచే బెల్ట్ షాపులను ఏ మాట అయితే మీరు ఎలక్షన్ టైంలో ఇచ్చిర్రో అది ఖచ్చితంగా మీరు దాన్ని అమలు చేసి ఊళ్ళల్లో ఉన్న మహిళలకు కొంచెమన్నా ఉపశయనం కలిగితే బాగుంటుందని మేము అంటున్నాం. వాళ్ళు కలిగియకున్నా మేము నెక్స్ట్ దాని మీద ఖచ్చితంగా మా మహిళా సంఘాలన్నిటి కూడా కదిలిచ్చి మేము గ్రామాన బెల్ట్ షాపుల మీద మాత్రం ఖచ్చితంగా ప్రోగ్రాం తీసుకుంటాం. తీసుకొని దాన్ని సక్సెస్ చేసి రేపు పొద్దుగాల మేము మరి రాజ్యాధికారంలోకి వస్తే కూడా మేము బెల్ట్ షాపులు అనేటివి లేకుండా చేస్తాం. మందును కూడా ఎట్లా అనేది మేము మా మేనిఫెస్టోలో పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ మల్లన్న సభ ఇప్పుడు జూలై 2వ తారీఖు భువనగిరిలో పెడుతున్నాం. ఇది హెడ్ క్వార్టర్లోనే మల్లన్న సభ పెట్టాలని ఆలోచన. ఎందుకంటే ఒక ఉద్యమం ముందు పోవాలంటే ఎక్కడో ఒక దగ్గర ఒక పునాది వేయాలి మనం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రమే ఒక ఉద్యమాల గడ్డ. ఏది ఉన్నా కానీ ఇక్కడి నుంచే డిసైడ్ అవుతుంది దేశానికి సంబంధించి. ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, రజాకార్లతో పోరాటం కావచ్చు, నిరంతరం తెలంగాణ ఉద్యమం కావచ్చు, మావోయిస్ట్ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం అయినా ఇక్కడనే ఉడుతుంది. మీరు ఏ రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి చూడరు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి మన తెలంగాణది. కాబట్టి ఇవాళ భువనగిరి ఎందుకంటే అక్కడ కొంత పెద్ద ఎత్తున అప్పుడు తెలంగాణ ఉద్యమానికి కూడా పునాది భువనగిరి సభని. కాబట్టి సూర్యాపేట భువనగిరి సభలు లాంటివి పెట్టి అప్పుడున్న మేధావులు పెద్దలందరూ కూడా అక్కడి నుంచే ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ విముక్తి కోసం అందరూ పనిచేసిండ్రు అన్ని వర్గాలు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద సమస్య బీసీలు ఎదుర్కొంటున్న రాజ్యాధికార సమస్య ఏదైతున్నదో ఇవాళ తరతరాలుగా ఈ సమాజాన్ని అన్ని విధాల చాకిరీ చేసి కాపాడుతున్నది మన బీసీలే, మన కింది వర్గాలే. మనల్ని కులాలుగా విడగొట్టి మతాలుగా విడగొట్టి అలా వాళ్ళు పరిపాలన చేస్తుండ్రు. ఇంత పెద్ద సెక్షన్ ఉన్న మనము రాజ్యాధికారంకి వెళ్ళి పోవాలంటే భువనగిరి జిల్లా నుంచే ఈ దాన్ని కూడా నల్గొండ జిల్లా అంటే ఉద్యమాలకు చాలా పెట్టింది పేరు అది. కాబట్టి అలా మనకు నల్గొండ అనుకుంటే సర్నక్క, ఎంతోమంది మొన్నటికి మొన్న పాక హనుమంతన్న, ఇలాంటి వాళ్ళు ఎందరో వీరులు, బెల్లి లలితక్క, సాంబశివుడు, మరి బయటకు వచ్చి కూడా చట్టం ద్వారా కూడా పోరాటం చేయాలి, చట్ట పరిధిలో కూడా చేయాలని వచ్చిన సాంబశివుడిని చంపినరు. బెల్లి లలితక్క ముందుకు వస్తుంటే బెల్లి లలితక్కను 17 ముక్కలుగా ఆ రోజున్న నయం అంతక మూట టీడీపీ ఆధ్వర్యంలో ఇది జరిగింది. అంతకుముందు మారోజు వీరన్న హత్య. ఇట్లా ఎవరైతే ఈ సమాజం కోసము ముందుకొచ్చి ఈ సమాజంలో ఒక సమాజ నిర్మాణం చేయాలి అనే ఆలోచన చేస్తారో వాళ్ళను లేకుండా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్న త్యాగాలు, ఆ గడ్డ నుంచి తీసుకున్న నిర్ణయాలు గతంలో సక్సెస్ అయినాయి. కాబట్టి నెక్స్ట్ బీసీ ఈ ఉద్యమం ఏదైతుందో రాజ్యాధికారం వైపు మనం చేస్తున్న ప్రయాణము అక్కడి నుంచే తొలి అడుగు పడాలనే ఒక ఉద్దేశంతో మన తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వంలో కమిటీ మొత్తం కూడా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. అన్నగారు ఈ ప్రపోజల్ పెట్టిరు. దానికోసం మేమంతా కూడా కష్టపడి 1,00,000 మందితోని, 1,00,000 కాదు లక్షలాది మంది ఈ రాష్ట్రం అంతా కూడా భువనగిరి వైపు చూసేటట్టుగా ఆ సభ ఉంటుంది. దాన్ని అట్లా విజయవంతం చేస్తాం. అక్కడి నుంచి పాదయాత్ర కూడా ఉంటుంది. అది కూడా మేము ఎందుకు పెట్టుకున్నాం 5 తారీఖు అనేది దొడ్డి కుమరయ్య వర్ధంతి ఉంది. మేము ఏం చేసినా ఒక అమరవీరుల వర్ధంతి జయంతి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళను ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలు కూడా కనుమరుగైనాయి. ఎవరో కంటి తుడుపుగా అక్కడక్కడ తప్ప అమరులైన కుటుంబాలు ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఇలా మల్లన్న ఒక గొప్ప విషయం ఏంటంటే నేను చాలా మల్లన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు వీరన్న ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో అమరుల కుటుంబాలను సూర్యాపేటలో ఒక 100 మందిని పిలిచినాం. అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ ఒక బయోడేటా వాళ్ళ డాటా అంతా తీసుకున్నాడు మల్లన్న. తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనతో శాతనైనది ఒక వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలి. నెక్స్ట్ మనం రాజ్యాధికారంలోకి వచ్చినాక వాళ్ళకి ఎలాంటి పథకాలు ఉండాలి, ఏ ఉద్యమంలో అమరులు కానీ ఇవాళ అమరులైన కుటుంబాలను పట్టించుకున్న స్థితి తెలంగాణలో లేదు. కాబట్టి అన్ని ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళని కూడా మనం రేపు భువనగిరి సభలో ప్రత్యేక క్యాబిన్ పెట్టి వాళ్ళందరినీ కూడా నేను
ఆహ్వాన కమిటీలో ఒక బాధ్యతలు తీసుకున్నా ఇప్పుడు భువనగిరి సభకు. ఖచ్చితంగా అన్ని వర్గాలు ఆహ్వానిస్తాం, అందరిని పిలుస్తాం, అందరి ఆమోదంతో రేపు మన బీసీ రాజ్యాధికార వైపుగా ప్రయాణం చేయాలనే అక్కడి నుంచే పాదయాత్ర దొడ్డికొమరయ్యను స్మరించుకొని 4 తారీఖు దొడ్డికొమరయ్య వర్ధంతి ఉంది మనకు, 5 తారీఖు సండే కాబట్టి ఆ రోజు పెట్టుకోవడం అనేది ఒకటి. స్కూల్స్ కాలేజీలు ఉంటాయి అనే దాంతో బస్సులు అవి ఉంటాయి కదా, ఆ ట్రాన్స్పోర్ట్ కోసం అని దృష్టిలో పెట్టుకొని సండే పెట్టుకున్నాం. కానీ మెయిన్గా అయితే మనం దొడ్డికొమరయ్య వర్ధంతి రోజు పెట్టుకోవాలని అనుకున్నాం. అయితే ఇప్పుడు కామన్గా రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు, ఆ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ దగ్గరకు, లేకపోతే జిల్లా కలెక్టర్ దగ్గరకు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారుల దగ్గర పోదు. పొద్దున్న లేస్తే 7 గంటలకే మల్లన్న ఆఫీసులకి వేల మంది ప్రజలు రాష్ట్రం ఇరువైపుల రావడానికి కారణమే ఉంటుంది. అవును, నేను కూడా మొన్న చూసి నేను ఆశ్చర్యపోయినా. నేను ఒక రోజు ఆఫీస్లో స్పెండ్ చేసిన రోజు తెల్లారే వరకు, నేను లేచే వరకునే మంది వచ్చి ఉన్నారు. ఎందుకంటే మల్లన్న మాత్రమే ప్రశ్నించగలడనేది ఈ రాష్ట్రంలో ఒక ముద్ర పడిపోయింది, దాన్ని ఎవరు మార్చలేదు. మల్లన్నే ఈ రాష్ట్రానికి నెక్స్ట్ కాబోయే సీఎం అని కూడా అందరూ వాళ్ళకందరికి కూడా ఉన్నది. ఆ మల్లన్నను గెలిపించుకోవాలని కూడా ప్రజలలో వచ్చింది. అది ఖచ్చితంగా కూడా మల్లన్న దగ్గరికి పోతేనే ఈ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది అనేది ప్రజలలో ఉన్నది. కాబట్టే ఇవాళ ఆదరిస్తున్నారు రాజ్యాధికార పార్టీని. ఎందుకంటే ఇవాళ బయట ఉండే మళ్ళీ నిన్ను చేస్తున్నాడు, రాజ్యాధికారానికి వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రజలు మల్లన్నను ఆదరిస్తున్నారు. మల్లన్న దగ్గరికి వచ్చిన సమస్య ఏదైనా, అది ఎంతటిదైనా కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తాం. మొన్న నేను ఒక రోజు మామ్నూరు పోయి పోలీస్ స్టేషన్లో ఒక మహిళ మీద దాడి జరిగింది, ఇల్లు కూలగొట్టిర్రు అంటే నేను ఆడికి పోతే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మహిళ తరపున వేరే ఆమె వచ్చింది, నేను పోయినా. మీరు ఏ పార్టీ నుంచి వచ్చి, ఎవరు మేడం మీరు అని అడిగిండు. అంటే నేను ఇట్లా తిన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలని అని చెప్పంగానే ఆయన టక్కని లేచిండు. లేచి అక్క మీరా అమ్మ అనుకుంటా. అంటే ఎక్కడికి పోయినా మల్లన్న అంటే ఖచ్చితంగా పని అవుతుంది, మల్లన్న మాత్రమే ఈ రాష్ట్రంలో మనకు నీతివంతమైన పాలన అందిస్తాడు, ప్రజలకు అట్టడు వర్గాలకు న్యాయం జరుగుతుంది మల్లన్న వస్తే అని అన్నప్పుడు ఇలా మల్లన్నను దగ్గరికి క్యూ కడుతున్నారు. ఎందుకు కడతారు? లేకుంటే ఎక్కడైనా న్యాయం ఉంటే అడిగి పోతారు ప్రజలు. అన్నలు ఉన్నప్పుడు అడవిలో పోయారు, భయపడకుంటే అన్నం వంటవి పెట్టిర్రు, సాదుకున్నారు గడుపులో పెట్టుకొని. ఇలా ఈ సమాజం అంతా కూడా ఈ పాలక వర్గాల వల్ల మొత్తం చెడిపోయింది కాబట్టి ఇవాళ అన్నలకు నీడలేని పరిస్థితి, కోవట్లంతా తయారు చేశారు కాబట్టి అది స్థితి వచ్చింది. ఇప్పుడు మల్లన్న కూడా జనం మధ్యలో ఉన్న మావోయిస్ట్ అంటారా? మావోయిస్ట్ అని అనడానికి, మావోయిస్ట్ అనేది అది ఏదో వేరే, అది కాదు, బ్రాండ్ కాదు. అప్పుడు అడవిలోకి పోయిన వాళ్ళు మావోయిస్ట్ అని ముద్ర. న్యాయం వైపు నిలబడ్డాన్ని వాళ్ళు పెట్టిన పేరే అది, అది ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. ఇక వాళ్ళు అన్నా అంటారు. ఇప్పుడు ఏమున్నది, మొన్నటిదాకా రాజీవ్ గాంధీని కూడా మావోయిస్ట్ ఎందుకంటారు అంటే, ఎవరైనా మల్లన్న దగ్గర ఒక సమస్య వస్తే రేపటి వరకు ఎల్లుండి సమస్య సాల్వ్ కాకపోతే నేను ముట్టలిస్తా, డైరెక్ట్ వచ్చి మీ ఆఫీస్లో కూర్చుంటాం, మా జనమందరూ వచ్చి కూర్చుంటాం. ఏ ధైర్యంతో చెప్తారు ఆఫీసర్లు? ఏ ధైర్యం అంటే ప్రశ్నించే తత్వం అది. ధైర్యం అంటే ఆ సమస్య పట్ల ఉండే అవగాహన, దాన్ని నేను పరిష్కరించగలను అనే ధైర్యం. అది అన్యాయం కాబట్టి, అన్యాయం అయింది కాబట్టి. అంటే ఏదైనా కూడా అధికారులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర డీజీపీకి కానీ, రాష్ట్ర ఇతర అధికారులకు కూడా 2 రోజులు గడువు ఇస్తున్నా, 2 రోజులలో మీరు చేయాలి, ప్రతి దాంట్లో 2 రోజులు గడువు ఇస్తున్నా, 24 గంటలే గడువు ఇస్తున్నా అంటే ఏ రకంగా? అది కాన్ఫిడెన్స్ మన మీద మనకు, నేను చేయగలను ఈ పని అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఆ మాట మనం మాట్లాడతాం. ఎందుకంటే అది న్యాయమైన డిమాండ్ అయి ఉన్నప్పుడు, అది కరెక్ట్గా ఈ జరుగుతున్న మోసాన్ని చేయగలమన్నప్పుడే ఆ మాట మాట్లాడతారు ఎవరైనా. మళ్ళీ నాకు ఆ సత్తా ఉంది, ఖచ్చితంగా ఆయన ఒక ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, ఇలా చట్టసభల్లో ఆయన ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అన్ని సందర్భాలలో మండలిలో కూడా మొన్న చాలా విషయాల మీద మల్లన్న గారు మాట్లాడి చట్టసభలో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, విద్యార్థులు ఏది మాట్లాడినా ప్రభుత్వం నిర్ణయం వారం రోజుల లోపల నిర్ణయం ప్రకటిస్తుంది. అంటే ఎందుకంటే తప్పని పరిస్థితి అవుతుంది వాళ్ళకి చేయకపోతే ఇక గత్యంతరం లేదు అనే స్థితి వస్తుంది. వాళ్ళకు దడలు కూడా ఉడుతున్నాయి. ఇక కొద్ది రోజుల్లో మనం ఇక దుకాణాలు చదువుకోవాలి అనే స్థితి వస్తుంది. చదువుకోవాల్సిందే ఎన్ని రోజులకి, ఇట్లా ఎన్ని రోజులు మాకు కూడా అవకాశాలు కావాలి.
కావాలి, మీరు 78 ఏళ్ళు పాలించారు, ఇక రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నాం మేము. మల్లన్న ప్రతి సభలో చెప్తుండు, దయచేసి మా ఓట్లు మీరు అడగద్దు, మీ ఓట్లు మేము అడగం, అంటే రెడ్డి మీరేమన్నా మా సభలు ఉంటే కూడా లేచిపోవాలని చెప్తుండు. రెడ్డి వేల్మల అవసరం లేదు మనకి, మాకు 93% ఓట్లు మన దగ్గర ఉన్నాయి, మా బీసీల ఓట్లు మేము వేసుకుంటాం. కాబట్టి మీకు మాకు ఇక కుదరదు, మీ ఓట్లు మీరు వేసుకొని మా వాట మేము ఎట్లా తెచ్చుకో. ఇప్పుడు రిజర్వేషన్ అన్నారు, ఏది అమలు చేస్తలేదు. ఇప్పుడు వాళ్ళ చట్టాలను మార్చి మనకు న్యాయం చేస్తారనే ఆ ఓపు ఎవరికి లేదు. కాబట్టి మనం రాజ్యాధికారం ద్వారా తెచ్చుకుందాం. మాకేమన్నా తక్కువ ఉందా? మేమేమన్నా మీకంటే తక్కువనా? కాకపోతే మీరు కులాలుగా విడగొట్టి మా వాళ్ళని అందరినీ బానిసలు చేసి 2 ఏళ్ళు. కానీ ఇప్పుడు మన మల్లన్న ద్వారా ఎన్నడైనా తిరిగి ఒక్క కాలంలో ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు అని మన విమలక్క పాట పాడింది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ అంటే ఏ దానికైనా ఒక టైం వస్తుంది. తెలంగాణ ఉద్యమానికి మనమే బలవంతంగా తెచ్చి దొరను కూర్చోబెట్టుకున్నాం. అది మనం చేసుకున్న స్వయం కృప అపరాధమే. ఎందుకంటే అప్పుడు కూడా తెలివికల్లో ఉన్నారు. అప్పుడు గద్దరంగ లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లా మనం ఒక నిర్ణయం తీసుకొని ఎన్నారెడ్డి అన్న లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు తెలంగాణ మూమెంట్కు మేమెందుకు ఉండొద్దు అనుకుంటే ఇలా ఈ కేసీఆర్ను 10 ఏళ్ళు భరించే పనే లేకుండే. కానీ మళ్ళీ పోయి మనము దొంగనే తెచ్చి కూర్చోబెట్టుకుంటాం. అప్పుడు గద్దరన్న కూడా కేసీఆర్ కోసం పాటలు పాడిండు, ఇన్నారెడ్డి గాదా ఇన్నయ్య కూడా కేసీఆర్ కోసం తిరిగిండ్రు. కానీ అందరినీ కూడా వాళ్ళు ఎక్కడ పెట్టాలనో వాళ్ళకి అధికారం వచ్చే వరకే మనం కావాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు రాజ్యాధికార పార్టీకి కూడా అధికారం వచ్చినాక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కానీ పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళకి కానీ సరైన స్థానం ఉంటుందంట. ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న ప్రియారిటీ భవిష్యత్తులో ఉంటుంది ఖచ్చితంగా. మేము అన్నతో అన్ని విషయాలు మాట్లాడినాం. ఉద్యమకారులుగా ఈరోజు మేము వస్తున్నాం, మీరు అందరూ కూడా మాకు సముచిత స్థానము, రేపటి రోజున ఇంకెవ్వరు వచ్చినప్పటికీ కూడా మీ ఉద్యమకారులుగా మీ స్థానం మీదే అని మల్లన్న మాకు మాట ఇచ్చిండ్రు. ఖచ్చితంగా కూడా ఆ మాటతో మేము అందరినీ కూడా ఈరోజు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఎవరిని మల్లన్న ఎక్కువ ఈ లొంగిపోయిన మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు వీళ్ళనే ఎక్కువ పార్టీలకు ఆహ్వానిస్తున్నారని తెలుసు. ఆహ్వానిస్తున్నారంటే ఇవాళ వాళ్ళు చేయాల్సిన పని మిగిలిపోయింది. ఒక సముచితమైన న్యాయం జరగాలంటే ఎవరైతే దానికి అరువులో వాళ్ళను మళ్ళీ ఎన్నుకుంటుండు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని పెట్టిండ్రు? దొంగలను, దోపిడీదారులను, రౌడీలను పెడతాను. అది కాదు కదా. నిజంగా కూడా ఈ సమాజ నిర్మాణాన్ని ఎవరైతే కోరుకున్నారో, వాళ్ళు నిస్వార్థంగా ఎవరైతే ఒకప్పుడు సమాజం కోసం పనిచేసిండ్రో, అలాంటి ఆ స్ఫూర్తి ఉన్నోళ్ళు, ఆ పని చేయగలిగిన వాళ్ళను మళ్ళీ ఎన్నుకుంటాడంటే చాలా గ్రేట్. మరి ఎవరైతే న్యాయం చేయగలుగుతారు, స్వార్థపరులను తెచ్చిపెడితే ఎప్పటికీ ఇదే జరుగుతుంది కదా. 78 సంవత్సరాల నుంచి ఇదే కదా. కనీసం ఇప్పుడు మరి మార్పు చూపించాలి కదా మనం. మరి దేనికి దానికి డిఫరెంట్ చూపించాలన్నప్పుడు మళ్ళన్న ఉద్యమకారులు అయితేనే వాళ్ళు ఈ సమాజంని కాచి వడబోసిండ్రు. వాళ్ళు ప్రతి వర్గానికి ఏ వర్గానికి ఏం అవసరమో వాళ్ళు చదివిండ్రు సమాజాన్ని. కాబట్టి అలాంటి వాళ్ళు చట్టసభలు ఉండడం వల్లనే రేపు అందరికీ సమన్వయం జరుగుతుందని మల్లన్న భావిస్తున్నాడు. అందుకే మమ్మల్ని రావాలని అన్న చాలా సందర్భాలలో ఒక 6 నెలలు కూడా నా కోసం వెయిట్ చేసి, నా జైనింగ్ రోజు అన్నాడు మా ఆడబిడ్డ 6 నెలలకి ఇంటికి వచ్చింది. అంటే ఆయన ఎంత సౌహృదయంతో చేస్తా అంటాం అనేది మనం ఇప్పుడు దూరంలో ఉన్న వాళ్ళు ఏదన్నా మాట్లాడవచ్చు. నేను ఒక 6 నెలలుగా అన్నను అబ్జర్వ్ చేసిన కాబట్టి 6 నెలలు అబ్జర్వ్ చేసే అన్నతో అన్ని చర్చించినాకనే మేము రావడం జరిగింది. ఖచ్చితంగా రేపటి రోజున ఎవరు ఆలోచించి మేము మావోయిస్టులలో రెడ్డిలు రావులు ఉంటాడో రాజ్యాధికార పార్టీలో తీసుకుంటారా అంటే ఇక అది ఆలోచించాలి. ఉద్యమాలు చేసిన వాళ్ళు కొంతమంది రెడ్డిలు అయినప్పటికీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి రెడ్డి సామాజిక అలాంటి స్వభావం మనకు తెలుస్తుంది. అట్లా తెలిసి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ భావజాలంతో ఈ రోజుకు బతుకుతున్నారు అన్నప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు కూడా అవకాశాల కొద్ది ఉంటారు అన్నప్పుడు ఏ ఉద్యమకారుడైనా. మీకు కులం సర్టిఫికేట్ బీసీ ఉన్నట్ట, ఓసీ ఉన్నట్ట? నాకు ఇప్పటికైతే కులం సర్టిఫికేట్ ఎన్ని సామాజిక వర్గ వ్యక్తులు మీరు మ్యారేజ్ చేసుకున్నారు? నేను నాది బిఎల్ఎఫ్లో నేను జైన్ అయ్యే ఉపాధ్యక్షురాలు ఉండి పోటీ చేసిన నాడే నేను నాది పటేల్ అని పెట్టకండి అని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు నల్ల సూర్యప్రకాష్ గారు, తమ్మినేని గారు, వీళ్ళందరూ కూడా, కంచైలయ్య గారు అందరూ కాదు అట్లా కాదమ్మా మన ఇండియా ఇది, ఇక్కడ ఖచ్చితంగా సుధాకర్ రెడ్డి గారు గొప్పోళ్ళు, వాళ్ళు ఈ సమాజం కోసం చాలా త్యాగాలు చేసిండ్రు, అమరత్వం పొందిండ్రు, ఆయన సతీమణిగా
సుధాకర్నిగా మీకు ఆ పేరు ఉండడం తప్పేం కాదు. వాళ్ళు రెడ్డి కానీ ఆయన రెడ్డి అయినప్పటికీ ఆయన ఈ సమాజం అయినప్పటికీ కూడా మీరు బీసీల రాజ్యాధికారం కోసం బీసీ అండి బీసీ బిడ్డగా బీసీగా ముందుకు వచ్చి బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడడం మంచి నిర్ణయమే. అదే నేను ఆయన సతీమణిగా నేను ఆ ఉద్యమంలో ఉన్నా కాబట్టి ఇవాళ మనం ఆ పేరు అనేది వాడాలి అనేది అందరూ ఒక వాళ్ళ అభిప్రాయంతోనే నేను ఆ రోజు కూడా వద్దన్న. నేను నన్ను వనజగానే గుర్తించండి. ఈ వనజ పేరు కూడా మా సుధాకర్ రెడ్డి పెట్టిందే. నాకు ఈ ఉద్యమం నుంచి ఆయన నుంచి వచ్చింది వనజ అనే పేరు. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు నర్సక్క. మా పార్టీలో పద్మ అని పేరు ఉన్నది, లక్ష్మి, ఏవో పేర్లు పెట్టుకుంటాం ఏరియన్ బట్టి. ఇక ఈ సుధాకర్ రెడ్డితో మ్యారేజ్ అయ్యే ముందు ఈ పేరు నాకు వాళ్ళ ఇంట్లో పరిచయం చేసినాడు. నాకు ఈ పేరు సుధాకర్ రెడ్డి గారు వనజ అనే పేరు ఇంట్లో చెప్పింది. అది అట్లా నాకు ఆ పేరు మా సుధాకర్ రెడ్డి నుంచి నాకు వచ్చింది. ఇప్పుడు మీరు అంటే సుధాకర్ రెడ్డి తరఫున మీకు ఆస్తులు ఏదున్నా కూడా నేను ఆస్తుల గురించి ఎన్నడూ ఆలోచించలే. ఎందుకంటే నా బాబుకు అక్కడ పెరిగిండు, బావ వాళ్ళు తీసుకున్నారు. అది ఏమని ఉండని సుధాకర్ రెడ్డి ఏందో నాకు తెలియదు పార్టీలో, నేనెవరో ఆయన మేము పెళ్లి చేసుకున్నాం, అడవిలో మా పెళ్లి అయింది కాబట్టి అది అట్లనే ఉంటది. ఏ రోజు కూడా వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో వాళ్ళు నాకేమన్నా ఇస్తారా, నేను ఆ నుంచి ఏమన్నది ఇంతవరకు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చారడు బియ్యం కూడా నేను దేను. నా స్వతహాగా నేను బతుకుతా, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఆ ఆస్తుల జోలి నాకు అవసరమే లేదు. అదేమున్నా మా అబ్బాయి ఆడ పెరిగిండు కాబట్టి అదేమున్నా వాళ్ళు ఆయనకి ఇస్తారు, అది ఆయనకే న్యాయం జరగని. రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి మహిళ ఖచ్చితంగా రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ 2009లో ఇవాళ భువనగిరి కిల్లా మీద జెండా ఎగురుతుంది. వచ్చే 2009లో ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం. 2029లో మరి మన మల్లన్న గారి నాయకత్వంలో మొత్తం కూడా మేమంతా కష్టపడుతున్నాం. నేనైతే వచ్చిన కాంచి నిరంతరంగా కూడా ప్రజల దగ్గర ఉంటున్నా. రాబోయే రోజుల్లో ఇంకా పాదయాత్ర ద్వారా ఇంకా ఉంటాం. ఖచ్చితంగా మన బీసీ వర్గాల అందరినీ కూడా ఐక్యం చేసి ఓటు చైతన్యం తెచ్చి రేపు రాజ్యాధికారానికి అట్టడుగునున్న కులాలను కూడా రాజ్యాధికారం వైపు నడిపించడానికి మల్లన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2029 మాదే. మన బీసీ ముఖ్యమంత్రిని కూర్చోబెడతాం, అది ఖచ్చితంగా జరుగుతుంది. దాని వైపుగానే మా ప్రయాణం ఉంటుందని తెలియజేస్తాం. ఓకే. C4 మన సమాజ వేదిక ఇంకేమైనా పిలిపివ్వాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఈ చర్చలో ఇంకేదైనా పిలుపుని ఇవ్వాలనుకుంటున్నారా అంటున్నా? ఈ CTV నన్ను పిలిచి ఈ ఇంటర్వ్యూకు నాకు సమయం ఇచ్చి నా ఒక వాయిస్ను ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీడియా మొత్తము అమ్ముడు పోయింది. మరి ఇవాళ మీలాంటి వాళ్ళు ఇంకా అక్కడో ఇక్కడో ఉండబట్టే ఈ సమాజం కొంచెం కొన్ని విషయాలు మీరు మల్లన్న శిశువులే, కానీ మీరు వండుకుంటూ కూడా మీరు ఇంకా సమాజంలో ఉన్న మీడియాలు కూడా మీరు ఇటువైపుగా మళ్లించే ప్రయత్నాలు కూడా చేయాలి మీ బాధ్యతగా. కాబట్టి రేపు మీడియా అనేది కీలకం ఏ ఉద్యమంలోనైనా. మీడియా లేకుండా కూడా ఇవాళ సమాజానికి నిజాలు తెలివై మీరు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మల్లన్నంటున్నా ఏడున్నా కూడా అట్లాంటి సెక్షన్లు కూడా ఇంకా మనము అభివృద్ధి చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నదని నేనైతే భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో కూడా మీ మీడియా పాత్ర ఎంతో ఉంది. ఇలా మీడియా పాత్ర ఉంది కానీ మీడియా మిత్రులకు న్యాయం జరగలేదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు, ఇప్పుడున్న ప్రభుత్వంలో జరగలేదు. కాబట్టి కొందరికే అది జరుగుతుంది, ఇవాళ మీడియాలో అందరికీ జరగలే. కాబట్టి మా రాజ్యాధికార పార్టీ 2009లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీ గురించి కూడా మల్లన్న ప్రత్యేకమైన పథకాలు మరి మీకోసం కూడా మీ కుటుంబాల కోసం కూడా చేస్తాడు, చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇంతవరకు ఏదైతే అన్యాయం జరిగిందో అది మన పార్టీ ద్వారా రాజ్యాధికార పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. మీరంతా కూడా మాకు అండగుండి రాజ్యాధికారానికి మేము పోయే క్రమంలో మీ వంత పాత్ర మీరు పోషించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. మొత్తానికైతే అక్క జీవితము మావోయిస్టులలో పనిచేస్తున్న పరిస్థితి, ప్రస్తుతం టీఆర్పీలో తను చేస్తున్న పరిస్థితులన్నీ కూడా ఈరోజు C4 మన సమాజం వేదికగా మన ముందు, అంటే ఈ వీడియోని కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టడానికి ఈరోజు C4 మన సమాజం చిన్న ప్రయత్నం చేస్తుంది. అక్క కూడా ఉన్నట్టుగా అంటే అక్క జీవితకాలం జరిగిన వ్యవహారము, ప్రస్తుతం టీఆర్పీలో చేస్తున్న పోరాటం అన్నీ కూడా పూర్తిగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.